ఏఐ వల్ల రెజ్యూమే క్రియేషన్లో స్పీడ్ చాలా పెరిగిపోయింది. క్లిక్ చేస్తే రెజ్యూమే రెడీ అయిపోతుండడం వల్ల కంపెనీలకి వచ్చే అప్లికేషన్స్ పెరిగిపోయాయి. ఈ వెల్లువలో నిజంగా ఇబ్బందులు పడుతున్నది ఎవరో తెలుసా? కంపెనీల తాలూకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. అదేనండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ చేసే వాళ్ళకి ఈ ఏఐ అప్లికేషన్స్ పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఒక జాబ్ ప్రకటించారంటే ప్రకటించిన గంటలోనే దానికోసం వేలు లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయట. అవును మరి, గతంలో ఒక జాబ్ అప్లికేషన్ రాయాలంటే ఎన్నో చూసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగంలో ఏ స్కిల్స్ కావాలి, కంపెనీ ఏ అర్హతలు అడుగుతోంది, మనకి ఉన్న అర్హతలేంటి, ఆ అప్లికేషన్ని ఎలా రాయాలి, మన అర్హతల్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి, కంపెనీ మనన్నే ఎంచుకునేలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుని అప్లికేషన్ రాయాలి. ఇవన్నీ ఈజీగా పూర్తయ్యే విషయాలు కావు. అందుకే గతంలో జాబ్ అప్లై చేసే వాళ్ళు అప్లికేషన్ తయారీ కోసం కాస్త టైం తీసుకునేవారు. కానీ ఏఐ వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. సింగిల్ క్లిక్ చాలు, అప్లికేషన్ రెడీ. అందువల్ల ఒక కంపెనీకి అప్లై చేసేవాడు అదే టైంలో 20 కంపెనీలకి రెజ్యూమేలు పంపుతున్నాడు. అది పరిస్థితి. ఎంకిపెళ్లి సుబ్బిచావుకి అన్నట్లు ఏఐ అన్నది కంపెనీల హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ప్రాణం మీదకి తెస్తోంది. ఇన్ని అప్లికేషన్స్ ఎలా చెక్ చేయగలరు ఎవరైనా?